హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేశానండి. ఇది ఆంధ్ర స్టైల్లోనే చేస్తున్నాను. నాకు కూడా ఇంకా వేరే స్టైల్స్ అయితే తెలియవు. ఈరోజు చికెన్ కర్రీ అయితే ఫస్ట్ చికెన్ తేగానే అవి బాగా ఫ్రెష్గా అనిపించాయి. సో దట్ కడగాలి అనిపించలేదు నాకైతే. అలాగే వేసాను. నేను మొత్తం దాదాపు ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. అవి స్మాల్ గ్లాసెస్, చిన్న గ్లాసెస్తో వేసానండి. అండ్ చికెన్లో కూడా కొంచెం వాటర్ వచ్చాయి. వాటితోనే కొంచెం మెత్తగా ఉడికాయండి. చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత నేను ఫస్ట్ చికెన్ వేయగానే ఆయిల్ వేసాను. లైట్గా వేసాను ఆయిల్, ఎందుకంటే చికెన్లో చాలా ఆయిల్ వస్తుంది. ఎక్కువ ఆయిల్ తిన్నా కూడా మంచిది కాదు. సో కొంచెం తగినంతగా ఆయిల్ వేసుకున్నాను. బాగా ఉడకబెట్టాను. ఈ ఉడకబెట్టిన తర్వాత నేను తెల్లగడ్డలు, ఎర్రగడ్డ ఒక హాఫ్ తీసుకున్నాను. తెల్లగడ్డలు ఒక 3 ఒక 15 దాకా తీసుకున్నాను. 15 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత చెక్క, లవంగాలు, కార పౌడరు, ధనియా పౌడరు, ప్లస్ పసుపు అండ్ అల్లం వేసానండి. కొబ్బరి అయితే వేయలేదు, అల్లం వేసాను. ఇంగ్రీడియంట్స్ అయితే కొబ్బరి అవైలబిలిటీ లేదు, వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్కి అయితే ఈరోజు కొంచెం ఫ్రై లాగే చేశాను. అక్కడికి కొంచెం గుజ్జు వచ్చింది నాకైతే. ఇంకా మా ఫాదర్ యూజ్ చేస్తారు, గుజ్జు తింటారు కాబట్టి ఆయన కోసం అయితే చేశాను. జనరల్గా అయితే ఫ్రై అయితే బాగుంటుంది అన్నట్టు. ఈరోజు చేశానండి, చాలా సూపర్గా ఉంది. నేనైతే ఈరోజు ఈ విధంగా చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా వివరాలు తెలియకపోయినా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.